నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు మన స్టూడియోలో ఒక విశిష్ట అతిథి ఉన్నారండి. ఆయన్ని పరిచయం చేసే ముందు ఆయన పాడిన ఒక పాట చాలా ప్రాచుర్యం పొందింది. ఇటు తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా అత్యధికంగా ప్రాచుర్యం పొందినటువంటి పాట అది. రవికుల రామారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. ఈ పాట నిజంగా అంటే తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ప్రతి ఒక్కళ్ళ నోట్లోనూ మదిలోనూ నానుతున్నటువంటి పాట ఇది. సో దానికి సంబంధించినటువంటి ఆ పాట పాడినటువంటి కొండల స్వామి గారు మనతో పాటు ఉన్నారు. స్వామి గారిని కలుసుకుని మరి నిజంగానే ఈ పాట ఇంత ప్రాచుర్యం పొందినందుకు కానీ ఎలా ఫీల్ అవుతున్నారు, అసలు ఈ పాట పాడడానికి ఏమన్నా కారణం ఉందా ఏంటి అనేది ఆయన గురించి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొండలస్వామి గారు నమస్కారం. నమస్కారం అండి. కొండలస్వామి గారు థ్యాంక్ యూ మా స్టూడియోకి వచ్చినందుకు. ఈ పాట పాడిన తర్వాత మిమ్మల్ని పట్టుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది. ఇప్పుడు మొత్తానికైతే మిమ్మల్ని అర్థంగా మీది కాదండి, బాపట్ల నుంచి రప్పించా. కరెక్ట్, బాపట్ల. ఎస్ సార్, ఎలా అనిపిస్తుంది అంటే ఇంత మంచి పాట పాడారు, ఏంటి అసలు దీని ప్రస్థానం ఏంటి? నిజంగా ఒక్కసారి మీ నోటంట ఈ పాట విన్న తర్వాత మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ఒక్కసారి మీరు పాడండి. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. నుదుటిన్న కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా, అల్లరి చేయగమాని నువ్వారగించగారారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి, నా మనసును మాలగజేసి నీ మెడలో వేసెదరారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. సూపర్ సార్, సూపర్ సూపర్. నిజంగా మీరు పాడుతుంటే నాకు గూస్ బంప్స్ వచ్చినట్టు అనిపించింది. నిజంగా అంతా చాలా బాగా పాడారు. కానీ ఈ పాట ఇంత హిట్ అయ్యింది, అసలు ముందు ఇంత హిట్ అయినందుకు ఇవన్నీ మీరు ఎలా పాడారు, ఎందుకు పాడారు తర్వాత మాట్లాడుకుందాం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు ఇంత బాగా హిట్ అయ్యి? చాలా ఆనందం పడుతున్నానండి. ఈ పాట హిట్ అయ్యి ఈ ఖండాంతరాలు దాటిపోయి తెలుగు ప్రేక్షకులు ఎక్కడుంటే అక్కడ ఈ పాటను ఆదరిస్తున్నారు, రీల్స్ చేస్తున్నారు. అయితే అందరూ కూడా ఫోన్లు చేసి కామెంట్ల ద్వారా వాట్సాప్ల్లో అందరూ కూడా చాలా అభినందిస్తున్నారు. ముందు ఈ ఆనందం అసలు ఎందుకంటే భగవంతుడు నాకు లైఫ్ అచీవ్మెంట్ ఇంత ఆనందం. ఎందుకంటే ఒక పల్లెటూరు నుంచి ఆటో నడుపుకుంటా వచ్చిన వాడిని ఆ భగవంతుడి దయ వల్ల ఈ రఘుకుల తిలక పాట హిట్ అవ్వడం వల్ల ఈ వచ్చేటువంటి ప్రశంసలు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయి. అసలు మీరు ఊహించారా? అసలు నేను ఎప్పుడు ఊహించలేదు ఆనందాన్ని. అయితే భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ ఇది నిజంగానే. ఆయన ఎప్పుడో అలాగా మీ మీద. అవునండి, ఇది నిజంగా రాముల వారి క్రెడిటే. అవును, ఓ రకంగా. ఎందుకంటే ఇంకా మన వల్ల ఏమైందండి, ఒక డివోషనల్ సాంగ్ నా 40 సంవత్సరాల ఈ కెరీర్ లో ఒక భగవంతుడి పాటని ఇట్లా విశ్వవ్యాప్తం అవటం నేను ఇంతవరకు చూడలేదు. మరి నా పాట ఇలా విశ్వవ్యాప్తం అవటం అనేటువంటిది చాలా ఆనందంగా ఉందండి. చిన్నపిల్లల నోట అదే మాట, సెలబ్రిటీల నోట అదే మాట, రాజకీయ నాయకుల నోట అదే మాట, ముసలి వాళ్ళ నోట కూడా అదే మాట. ముస్లిమ్స్, క్రైస్తవులు ప్రతి ఒక్కరు కామెంట్లు అయితే మేము క్రైస్తవుండండి ఈ పాట వినకుండా ఉండలేకపోతున్నాం అని కామెంట్ పెడుతున్నారు. ముస్లిమ్స్ కూడా అట్లాగే పెడుతున్నారు. అంటే ఇది భగవంతుడు కాక మందేముంది? మందేమని చెప్పండి, మన నిమిత్త మాత్రం అంతే. నిమిత్త మాత్రం అంతే, అన్ని చేయించేవాడు ఆయన, నడిపించేవాడు ఆయనే. అవును. అదే అసలు మామూలుగా అంటే మీరు బేసిక్ గా సింగరా?
బేసిక్ సింగర్ అంటే నేను చిన్నప్పటి నుంచి అంటే నాకు వచ్చిన తర్వాత సినిమా పాటలు అయ్యి మామూలుగా పాడుకునేవాడిని అండి. ఉమ్, అది మా తాతగారి దగ్గర నుంచి వచ్చింది. మా తాతగారు ఘంటసాల పాటలు అట్లా పాడుతూ ఉండేవాడు. ఉమ్, మా నాన్నగారు మా అన్నయ్య అట్లా పాడారు. ఉమ్, తర్వాత నేను సినిమా పాటలు చదువుకునే టైంలో స్కూల్లో కూడా మాకు తెలుగు టీచర్ గారు భారతీదేవి గారు అని ఆమె తెలుగు పీరియడ్ వస్తే చాలు ఉమ్. ఒక్క పాటన సినిమా పాట నా చేత నుంచోబెట్టి పాడించి తర్వాత లెసన్లు మొదలు పెట్టేది. ఆ, అది రాను రాను నేను మొదటి సంవత్సరం మాల వేసుకున్న అయ్యప్ప స్వామి ప్రభావంతో ఓకే. ఇక అది ఇటువైపు డివోషనల్ సాంగ్స్ గా పాటల ప్రస్థానం మొదలయ్యటానికి అప్పుడు ఉపయోగపడింది. అక్కడి నుంచి ఉమ్, మాల వేసుకోక ముందు నాకు దైవభక్తి తెలియదు. ఉమ్, మాల వేసుకున్న తర్వాత భగవంతుడి గురించి నా అన్వేషణ మొదలైంది. మొదలైంది. ఓకే. ఏ సంవత్సరంలో అది? తెలుసుకోవాలి. అంటే మీ- 86 మీకే- 86 87 సంవత్సరంలో అబ్బో. ఉమ్, నేను 36 సార్లు వేసుకున్నా అయ్యప్ప స్వామి మాల. బా, సూపర్ గురుస్వామి మీరైతే. ఆ, ఓకే. ఉమ్, అది అప్పటి నుంచి ఎక్కడన్నా ఎవరన్నా కొత్తగా పాడుతున్నా ఉమ్, ఆ ఊరెళ్ళి అతని దగ్గర ఆ పాట నేర్చుకుని మా ఊళ్ళో పాడినాక నిద్రపోయేవాడిని కదా. ఓ, గ్రేట్. అట్లా మొదలైంది. ఉమ్, ఇక శ్రీరాముడి మీద అంటారా, ఉమ్, ఆ టైంలో క్యాసెట్టుల్లో జీర స్వామివారు, ఉమ్, సుందర చైతన్య నందుల వారు, అవును. ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళ ఉపన్యాసాలు వచ్చాయి. పీఠాధిపతులు. ఆ పీఠాధిపతుల ఉపన్యాసాలు. ఉమ్, అప్పట్లో ఇదే క్యాసెట్ లో ఉషశ్రీ గారి రామాయణం, భారతం ఇవన్నీ కూడా వాడుక భాషలో. ఇది శ్రీ రఘురాముడు దేవుడు నాయద పలికెను సీత రామ అవునవును. కదా. అవును, ఆయన చాలా ఫేమస్ ఆయన. ఆ ఆ, అవన్నీ కూడా మనల్ని ప్రభావితం చేసాయి. తర్వాత పుట్టపర్తి నుంచి సత్యసాయి బాబా వారి అవును. సనాత సారథ అనేటువంటి మాస్ పత్రికలు వచ్చాయి. ఉమ్, అందులో ఉపన్యాసాలు బ్రహ్మాండంగా ఉండేవి. అవి కూడా కొంత విధంగా నేను భగవంతుడి వైపు, ఈ శ్రీరాముడి వైపు మరలటానికి కారణమయ్యాయి. ఓ, ఎందుకంటే శ్రీరాముడు అన్ని యుగాలకి దేవుడు. అవును. ఎట్లంటే ఏ దేవుడినన్నా మర్చిపోతారేమో అని శ్రీరాముడు మర్చిపోరు. ఉమ్, ఎందుకంటే చెప్పిన వాడు కదా ఆయన, కార్యాచరణ ద్వారా చేసి చూయించిన వాడు. అవును. అందరూ చెప్తారు. ఇప్పుడు మన మహాభారతం ఉంది, అన్ని చెప్పటమే ఉంటది, ఉమ్, చేయటం ఉండదు. ఉమ్, అందులో శ్రీరాముడిది ఉంది, ఏదైతే చెప్తాడో అదే ఆచరిస్తాడు. ఉమ్, అందుకని అన్ని యుగాలకి దేవుడు ఆయన. ఆయన గుణాలు నాకు బాగా నచ్చినాయి. ఆ, ఇక అప్పటి నుంచి నాకే చిన్న విషయం వచ్చినా రామ శ్రీరామ అనుకోవటం అలవాటు. ఉమ్, తర్వాత రాను రాను బాగా ఓన్ చేసుకున్నాను నేను. ఓకే. మాకు 2 ఆటోలు ఉన్నాయండి, ఉమ్, అనౌన్స్మెంట్ ఆటోలు. అసలు జీవనాధారమే అది. ఉమ్, ఆ ఆటో మీద ఒక ట్యాగ్ లైన్ ఉంటది, రాముడే నా దైవం. ఓ, ఆ 2 ఆటోల మీద ఉంటది. బైక్ కొన్నా ఉంటది, ఏ వస్తువు కొన్నా ముందు ఆయన పేరు పెడతా. కంపల్సరీ రాముడి నా దేవం అనేది అట్లా ఆయన నాకు బాగా ఓన్ అయిపోయి దగ్గర అయిపోయాడు బాగా. ఏదన్నా విషయం వచ్చినా కూడా చెప్పుకునేంత ఆయన వింటున్నాడని నా మనసుకు అనిపించింది. నాకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా నేను ఎవరి దగ్గర షేర్ చేసుకోను. రాముడు వారి దగ్గర, ఆ రాములో స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు ఈ కష్టం వచ్చింది, ఇక ఆ ఫలితం ఇక నువ్వే నిర్ణయించు, ఇదిగో నేను చెప్పటం వరకు నా డ్యూటీ, ఇక చేయటం నువ్వేనన్నా. ప్రతి విషయంలో ఆయనే నన్ను ఇక్కడ దాకా నడిపించుకొచ్చాడని నేను బాగా నమ్ముతానండి. ఓకే. కొండస్వామి గారు, మీరు మాట్లాడుతుంటే మీకు ఆ ఫీలింగ్, మీ కళలో ఆ ఫీలింగ్ తెలిసిపోతుంది నాకు, దేవుడి మీద మీకు ఎంత భక్తి ఉందనేది. ముఖ్యంగా మీరు అంటే ఏ జిల్లా వాస్తవ్యులు, ఎక్కడి నుంచి మీరు వచ్చారో, అసలు మీ గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉంది. ఎక్కడ ఏ జిల్లా వారు మీరు? పూర్తిగా అంటే మాది అసలు మొదట్లో గుంటూరు జిల్లా అండి. తర్వాత ఇది జిల్లాల విభజన చేసినప్పుడు బాపట్ల జిల్లా అయింది. అవును. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేనుండేది కర్లపాలెంలో పాతనందాయపాలెం అనే విలేజ్. ఓకే. అయితే నేను పుట్టిన స్థలం ఆ పక్కనే 10 కిలోమీటర్ల దూరంలో పిట్టనవానిపాలెం అని ఉంది. పిట్టనవానిపాలెం. అక్కడ ఎక్కువగా క్షత్రియులు ఉంటారు, ఓకే, రాజులు. అక్కడ సత్యం రాజు గారు, యశోదమ్మ గారు అనే ఒక ఇల్లు ఉంది, డేగల కట్ట అంటారు అది. అక్కడ మా నాన్న జీతం చేసేవాడు, పేర్రాజు గారి కొబ్బరి తోట. ఓకే. ఆ తోటలో పుట్టానని మా నాన్నగారు చెప్పారు ఆ పేర్రాజు గారు జీతం చేసే టైంలో. ఇక తర్వాత నాకు ఒక 5-6 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మేము కర్లపాలెం వచ్చేసాం. ఇక అక్కడ నుంచి స్థిర నివాసం కర్లపాలెంలోనే ఉంటా, ఇక్కడే జీవనం చేసుకుంటా, ఇక్కడే ఉండిపోయినాం. అక్కడే అదే మీ స్వస్థలం అయిపోయింది. ఇక మా అమ్మగారి పేరు సుశీల, మా నాన్నగారి పేరు సాంబయ్య. అక్కడే కంటిన్యూగా ఇదైపోతున్నారు. సో మీ జీవనాధారం అయితే ఆటోలే. సో అవి మామూలుగా అంటే ప్యాసింజర్స్ ఎక్కించుకునే ఆటోలు కాదు. మేము మైక్ అనౌన్స్మెంట్లు అండి, ప్రతి బండి మీద 2 మైక్ బాకాలు ఉంటాయి. అవును, అవి మైక్స్ ఉంటాయి కదా. దాన్ని ఓపెనింగ్లని, గుడి ప్రతిష్టలు, హాస్పిటల్స్, ఇవన్నీ యాడ్లు మేమే ఇంటి దగ్గర కంప్యూటర్లో చేసుకుని రికార్డింగ్, ఆ మెమరీ కార్డు పెట్టుకుని ఆ మండలం వాళ్ళు చెప్పిన ఏరియాలు తిరిగి వస్తూ ఉంటాం. ఓకే.
సో మరి అంటే మీకు అంటే ఆర్థికంగా బాగుందా అంటే బిజినెస్? ఆర్థికంగా అంటే ఆ. మన అదృష్టం అండి. ఎందుకంటే నెల మొత్తం ఉండవు అవి. అదే నేను అంటున్నా, ఆ. ప్యాసింజర్ ఆటోలు అంటే మీరు రెగ్యులర్ గా తోలుకోవచ్చు, ఆ. మరి మీరు అనౌన్స్మెంట్ ఆటోలు అంటున్నారు కదా. అంటే ఒక్కో నెలలో 10 రోజులు ఉన్న రోజులు ఉంటాయి, 20 రోజులు ఉంటాయి, ఒక్కోసారి వేసవి కాలం వస్తే నెల రోజులు కూడా ఉంటాయి. ఓకే. అట్లా గడుపుకెళ్ళిపోతున్నాం. విడి టైంలో ఆర్కెస్ట్రా ఉంది మాకు. ఆర్కెస్ట్రా కూడా ఉందా? డివోషనల్ ఆర్కెస్ట్రా, ఆర్కెస్ట్రా. అయ్యప్ప స్వామి భజనలు చేస్తాం. మీరు అవును గురుస్వామి కాబట్టి ఇక 10 భజనలకు వెళ్ళిపోతా ఉంటారు. 15 మంది టీం. వీడప్పుడు ఏదైనా గుళ్ళు ఓపెనింగ్ అప్పుడు వచ్చిన ప్రోగ్రాంకి వెళ్తాం. తర్వాత అయ్యప్ప స్వామి అప్పుడు అంటే అక్టోబర్ నుంచి దసరా నుంచి జనవరి దాకా కంటిన్యూషన్ గా ఉంటాయి ప్రోగ్రామ్స్. సూపర్. మన ఇమేజ్ ని బట్టి అదే ఇదిగో ఇతను పాడగలడు అనుకున్న వాళ్ళ పిలుస్తూ ఉంటారు. ఈ దెబ్బతో ఇంకా మీరు ప్రపంచవ్యాప్తంగా హీరో అయిపోయారు ఒక పాటతోటి. ఇక నుంచి మీకు డెఫినెట్లీ మంచి అవకాశాలు ఉంటాయి. నేను కూడా మనస్ఫూర్తిగా రాముడు అని కోరుకుంటున్నాను. నేను కూడా అదే కోరుకుంటున్నానండి. అవకాశాలు ఉంటాయి. ఈ రఘుకుల తిలక అంతకుముందు మనం ఎంత పాడినా కొన్ని చోట్లకి వెళ్ళింది. ఇప్పుడు ప్రపంచంలో ప్రతి మూలకి వెళ్ళిపోయింది సోషల్ మీడియా ద్వారా. ఇక కొండల స్వామి ఏ పాటలైనా పాడగలుగుతాడు, భజనలు బాగుంటాయి. ఇప్పుడు ఉన్న ప్రేక్షకులు బాగా తెలివిగా ఉంటారు. ఎందుకంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇదివరకు ఇమేజ్ ని బట్టో ఏదో నంబర్ చూసుకొని భజన చేసేవాళ్ళు. ఇట్టైనా పట్టైనా వాళ్ళకి సంబంధం లేదు, అంతటితో ఆగిపోయాడు. ఇప్పుడు అట్లా కాదు. స్వాములు యూట్యూబ్ లో చూస్తున్నారు, ఇతను బాగా పాడుతున్నాడు ఇతను బాగా పాడుతున్నాడు అని ఎంచుకొని అందరూ ఒక అభిప్రాయానికి వచ్చి ఆ భజన పెట్టుకుంటున్నారు. ఇప్పుడు బాగుంది, పాడగలిగే వాళ్ళకి అవకాశాలు. అవును. మరి భగవంతుడు కూడా ఈ సంవత్సరం మరి సోషల్ మీడియా ఇంత ఇదిగా ఉండబట్టి ఎక్కడో మారుమూల ప్రదేశంలో ఉన్నటువంటి కొండల స్వామి గారు ఈ రోజు టీవీ స్టూడియోలోకి వచ్చి కూర్చున్నారు, అనేక ఛానల్స్ లోకి వెళ్ళి కూర్చున్నారు. ఎందుకు? దట్ ఈస్ మీడియా. అవునండి, అది సోషల్ మీడియా వేపన. సోషల్ మీడియా అండి. ఇంతకు ముందు రఘుకుల తిలక రారా అనే పాట చాలా మంది వింటున్నారు, నేను కూడా వింటున్నా. కానీ ఆ పాట పాడింది నేనన్న సంగతి చాలా మందికి తెలియదు. ఎవరో మహానుభావుడు పాడుంటాడని ఇలా ఉన్నారు. ఈ సోషల్ మీడియా పుణ్యమాని ఇంటర్వ్యూస్ ఎప్పుడైతే ఇవ్వటం మొదలు పెట్టాను, నా ఫేస్ కూడా అర్థం అవుతుంది. హైదరాబాద్ లోనే బోల్డ్ అంతమంది గుర్తుపెట్టుకోవాలి. అదృష్టం కదా, అదృష్టం నిజంగా. కానీ సార్ ఈ పాట పాడడానికి అంటే ముఖ్యంగా రీజన్ ఏమైనా ఉంది? ఎందుకంటే ఇది మీరు రాసిన పాట కాదన్నారు. ఎప్పుడో 50 ఏళ్ల క్రితం ఎవరో రాసిన పాట, అది అప్పుడు పాట. దాన్ని మీరు మళ్ళీ ఏమన్నా అంటే మార్పు చేర్పులు ఏమైనా చేశారా? చిన్న చేంజ్ చేశారా? ఓకే. అయితే ఈ పాట నేను రికార్డింగ్ చేయడానికి ప్రధాన కారణం మా బాబు మణికంఠ అండి. మీ అబ్బాయి? అయితే అడుగుదాం అనుకో, ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 పిల్లలండి. అబ్బాయి మణికంఠ, అమ్మాయి ప్రియాంక అని. ఇద్దరికి మ్యారేజెస్ అయిపోయినాయి. ఓకే. అబ్బాయి. అయితే ఈ పాట నాకు అంతకుముందు 36 సంవత్సరాల నుంచి భజనలు చేస్తున్నాను. ఒక 18 సంవత్సరాలు దాకా అట్లాగే చేశా. అక్కడి నుంచి ఒక విప్లవం లాగా వచ్చేసింది, ఒక ట్రెండింగ్ వచ్చేసింది. స్వాముల్లో ఇట్లా కూర్చొని పాడితే ఇంటర్లా మ్యూజికల్ రిథమ్స్, డీజేలు ఉండాలి. వాళ్ళు దీక్షలో గంటన్నర చిందులు వేయాలి. అట్లా వేస్తేనే భజన. ఆ ట్రెండ్ వచ్చిన తర్వాత 18 సంవత్సరాల క్రితం ఆర్కెస్ట్రా పెట్టా. అంటే డివోషనల్ లో కూడా డీజే లేకపోతే నువ్వు ఎంత కమ్మని పాట పాడు, వాళ్ళు చిందులేస్తే అంతే భజన హిట్, బ్లాక్ బాస్టర్. వాళ్ళని పైకి లేపు చిందులే లేకపోతే ఇక భజన పడు. అట్లా ఉంది ఇప్పుడు భక్తి. సరే అట్లాగే చేసుకుంటూ వచ్చా. చేసుకుంటూ వస్తే నాతో పాటు పాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దీనికి ఇన్స్పిరేషన్ నరసరావుపేటలో డప్పు సీన్ గారు అని ఒక ఆయన ఉన్నాడు సార్. మొదట భజనలకి ఇట్లా మ్యూజికల్ గా చేయొచ్చు అని చేసిన ఆయన్ని చూసిన తర్వాతే అందరూ ఆర్కెస్ట్రాలు పెట్టేసుకున్నారు. ఇప్పుడు అందరూ జనాన్ని అలరిస్తున్నారు. నేను కూడా అట్లాగే పెట్టాను. కాకపోతే ఏంటంటే నాకు ఈ ఆటో జీవనం, ఈ వెనక తల్లిదండ్రులు ఏమి ఇవ్వకపోవటం, ఈ జీవనం ఇట్లా ఉండటం వల్ల వాళ్ళందరూ MP3 పాటలు చేసుకోగలుగుతున్నారు. గుడుల మీద వినపడుతున్నాయి, బాక్సులు వినపడుతున్నాయి. ఇన్న స్వాములు భజనలకు ఎక్కువగా పిలుస్తున్నారు వాళ్ళు. ఇక మనం పాడితే ఇన్న వాళ్ళు మాత్రమే మనం పిలిచేటట్టున్నారు. అయితే మా బాబు 14 ఏళ్ళు దాటి 15 ఏళ్ళు వచ్చిన తర్వాత నా వెంట భజనలకు వచ్చేవాడు. వాడు బాగా ఇంట నాన్నగారు బాగా పాడుతున్నాడు, అందరూ ఆ తోటి గాయకులు అందరు కూడా మైకుల్లో మోగుతున్నాయి, బాక్సుల్లో మోగుతున్నాయి, ఈయనకి లేకపోవటం ఏందని ఆ అబ్బాయికి మాత్రం బాధ ఉండేది. పాట చేపిద్దామంటే 25 ఏళ్ళు లోలో చేపిస్తాయి, హాయిగా చేస్తే 50,000 అయింది. అంత ఆటో నడిపోవడం రికార్డింగ్ చేయాలంటే 50,000 ఈ రోజున ఒక సాంగ్ చేయాలి. అంత కెపాసిటీ ఉంటే ఆటోలు ఎందుకు దొరుకుంటాను? మరి
అంత ఉన్నా మనసులో ఆలోచన ఉన్నా విరమించుకొని ఇట్లాగే వెళ్ళేవాడు. ఇక మావాడు కూడా నాయముడు భజనకు వచ్చి ఐరిక్ ద్వారా వీడియోలు తీసి లైవ్ ప్రోగ్రామ్ ఓకే అవి కొన్ని యూట్యూబ్ లో పెడతా ఉండేవాడు. మీ వాడికి ఆ నాలెడ్జ్ బాగానే ఉంది. పెట్టేవాడు. పెట్టి కొన్ని స్టూడియోలకు కూడా మెయిల్స్ పెట్టేవాడు. మా బాబు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఓకే సో ఇక మరి అంటే చదువు అభ్యసించి మీ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడా? ఇక సరే కొన్ని స్టూడియోలకు మెయిల్స్ పెట్టి మా నాన్నగారు బాగా పాడతా అండి, కావాలంటే మీ స్టూడియోలో పాడించుకోమని అడిగేవాడు. మార్కెటింగ్ మొత్తం మీ బాబాయ్ చూసుకుంటాడు అయితే, మీ మార్కెటింగ్ అంతా? అడిగితే వాళ్ళెవరు కూడా రిప్లై లేదు, రెస్పాండ్ కాల. సరే అని చెప్పి నాన్నగారికి ఎట్టయినా ఒక పాట చేయించాలని చెప్పి 2 సంవత్సరాలకు ముందు నుంచే నాకు రికార్డింగ్ MP3 పాటలు. ఓకే. ఒకరోజు మేము బాపట్ల పక్కనే ఉంటుంది 9 కిలోమీటర్లో. బాపట్ల ఇలా భిక్షకి వెళ్తా ఉంటాం శివాలయంలో ఎప్పుడు ఖాళీ ఉన్నప్పుడు. సార్ ఆ భిక్షకి వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి పాడతా కనపడ్డాడంట మా అబ్బాయికి. అతను ఏంది బాగా పాడుతున్నావు అంటే నేను మ్యూజిక్ కూడా చేస్తానని చెప్పాడు. అతను పవన్ శ్రీ పసుపులేట్ అని పేరు. అయితే నాన్నగారికి ఒక అయ్యప్ప స్వామి పాట చేయాలంటే మా దగ్గర అయితే ఇంత స్తోమత లేదు, ఇంత ఖర్చు పెడతాం అంటే చేద్దాం అన్నంట. ఒక అబ్బాయి పని డ్యూటీల వల్ల అతను డిలే అయిపోయింది. ఒక 3 నెలలు గడిచిపోయింది. ఇక ఈ లోపు శబరిమల వెళ్ళొచ్చాం. వెళ్ళొచ్చిన తర్వాత ఇక ఈ ప్రయత్నం పూర్తిగా నేనైతే విరమించుకున్నా. మా వాడు అట్లా విరమించుకోలే. అయ్యప్ప స్వామి పాట తీసుకెళ్ళినోడు కూడా, అరే నాన్నగారికి చిన్నప్పటి నుంచి రాముడు అంటే ఇష్టం కదా, ఈ రఘుకుల తిలక లైవ్ లో బాగా పాడతాడు, దీన్నే ఇప్పుడున్న ట్రెండ్కి అనుగుణంగా మంచి స్పీడ్ బీట్ పెట్టి చేయిస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చి ఆ రఘుకుల తిలక ట్రాక్ చేయించే సంగతి కూడా నాకు తెలియదు. చేయించి వచ్చి నాకు చెప్పాడు. తెల్లవారి ట్రాక్ చేయించి తెల్లవారితే శ్రీరామనవనంగా ముందు రోజు చెప్పాడు, ఇట్లా నాన్న ట్రాక్ చేయించాను, వెళ్ళి బాపట్ల వెళ్ళి పాడి రావాలన్నాడు. సరే మన బైక్ వేసుకు వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ట్రైల్ పాడమన్నాడు. అంతకు ముందు లైవ్ లో పాడే పాట ఇది. ట్రైల్ స్టార్ట్ చేశాను. ఇక అతను బొట్టనెలతో పాడేమన్నాడు మొత్తం. ఆ మొత్తం పాడేశాడు సింగిల్ టేక్ లో. తర్వాత కోరస్ కూడా మ్యూజిక్ చేసిన అబ్బాయి పవన్ శ్రీ పసుపులెట్టి మా అబ్బాయి ఇద్దరు కలిసి కోరస్ కూడా పాడేశారు. సరే ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత అబ్బాయి ట్రాక్ మాస్టరింగ్ ఇవన్నీ చేసి నైట్ 11ంటికి పంపించాడు. ఇక వీడియో చేయటానికి కూడా లేదు. ఇక వెంటనే మావాడు ఏం చేశాడు, ఇక కంప్యూటర్ ముందు కూర్చొని లిరిక్స్ పెట్టి ఆ శ్రీరాముడు ఇమేజెస్ అవన్నీ పెట్టి తెల్లవారుజాముకి ఆ పాట వదిలాడు. సీతారామ కళ్యాణం రోజు నైట్ అంతా ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నాడు. ఇది ఒక్కసారి కదా వాడికి, ఇంకా చాలా నైట్లు వాడు మేల్కొన్న సందర్భాలు ఉన్నాయి. ఈ పాట తర్వాత ఇది మొదట చేసింది రఘుకుల తిలక అనేటువంటి పాట. సరే ఇట్లా వదిలేము, రెస్పాన్స్ బాగానే ఉంది. అవును. ఇంకా తర్వాత టయానికి పాట చేపిద్దామని మా వాడు అక్కడికి వెళితే ఆ అబ్బాయి అందుబాటులో లేడు. మనమే ఎందుకు చేయకూడదనే ఆలోచన వచ్చింది మా వాడికి. నానా కంప్యూటర్ ఇవన్నీ మైకు ఇవన్నీ కొంటే నేను చేస్తానని గూగుల్ ముందు కూర్చున్న వాడి గురువే గూగుల్. ఏదైనా సందేహం వస్తే ఆ గూగుల్లో చూడటం, ఇది చేయటం. ఒక్క కీబోర్డు మినహాయిస్తే మిగతా వర్క్ పాటలన్నీ చేసేస్తాడు వాడు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నాడు అంటారు. మన పట్టుదల ఉంటే దేన్నైనా సాధించవచ్చు అని. అట్లాగే చేసి ఈ మ్యూజిక్ వరకు మా ఆర్కెస్ట్రాలో మ్యూజిక్ వేసేటువంటి వల్లూరు శ్రీనివాస్ అని ఆర్యమండ నుంచి వస్తాడు. ఆయన చేత 8 పాటలు చేశాడు దసరాకి. తర్వాత అమ్మవారి 8 బ్లాక్ బస్టర్ బ్రహ్మాండంగా, అసలు మామూలు రెస్పాన్స్ కాదు. 8 పాటల్లో దరిదాపుగా 4-5 పాటలు మిలియన్ దగ్గరలోనే ఉన్నాయి. సూపర్. అట్లా చేశాడు. ఈ చేయటం కోసం రెయ్యింబౌళ్ళు మేలుకునేవాడు అనమాట. ఏదైనా నా ఎదుగుదల, ఈ కృషి, ఈ పేరులో ప్రధానమైన పాత్ర మా అబ్బాయి మణికంఠదే. సూపర్. ఈరోజు జనానికి తెలుస్తుందనన్నా కూడా మరి వాడి పూర్వజన్మ సుకృతం వల్ల వాడికి నేను తండ్రిని అయ్యాను, నా పూర్వజన్మ సుకృతం వల్ల వాడు కొడుకుగా పుట్టాడు. నాకైతే తెలియదు, కానీ భగవంతుడు నేను అయ్యప్ప స్వామిని ఎంతగా వేడుకున్నానో ఆ పేరు కూడా అదే పెట్టుకున్నా, మణికంఠ. ఆ భగవంతుడే నా ఇంట్లో నడయాడినట్టు ఉంటుంది మా వాడు తిరుగుతుంటే. పోలేండి సార్, మీరు ఆ మాట్లాడుతుంటే నాకే కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఎందుకంటే తండ్రి కొడుకు గురించి గొప్పగా చెప్తున్నప్పుడు అంటే మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ ఎంత బాగుందనేది నాకు అర్థమవుతుంది. వెరీ గుడ్. మీరిద్దరూ ఇలాగే కలకాలం హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ పాట ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత మామూలుగా అంటే మీరు అనుకున్నారు అసలు అంటే ఇది సక్సెస్ అవుద్దా లేదా అనుకుంటేనే స్టార్ట్ చేశారా, లేకపోతే మామూలుగా దీన్ని ఏదైనా మార్కెట్లో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఒక థాటే ఉందా మీకు అసలు? ఇక మార్కెట్కి వెళ్ళాలి థాట్ అనేది అసలు లేదండి. ఓకే.
మామూలుగా చేద్దామని అంటే చేసాం. ఏది శ్రీరామనవమికి ముందు చేద్దాం అనుకున్నాం అంతే. శ్రీరాముడి పాట చేద్దాం చేద్దాం అనుకున్నాం, చేసేసాం. ఉమ్. చేస్తే పాట బాగుంది చూస్తారన్న ఆలోచన అయితే ఉంది, కానీ ఇంతగా వెళ్ళిద్దని తెలియదు. ఓ. అప్పటికి ఆ పాట చేసిన 2 సంవత్సరాల ముందు వరకు ఉమ్. 2 మిలియన్లో ఎంతో 3 మిలియన్ లోపు వచ్చినాయి ఉమ్. వ్యూస్, ఉమ్. పెద్దగా లేదు. తర్వాత రామ జన్మభూమి విషయంలో ఒకసారి ఈ శోభయాత్రలో ఇట్లా పెడతా ఒక్కసారి వైరల్ అయింది. ఉమ్. తర్వాత రీసెంట్ గా జనవరికి ముందు తమిళ యాక్టర్ సూర్య గారు, సినిమా యాక్టర్ తమ్ముడు అవును, సూర్య. కార్తీ గారు ఒక కార్తీ. డివోషనల్ ఫంక్షన్ లో ఇన్స్టాగ్రామ్ లో వచ్చింది ఒక రీల్. అవును ఈ అవును, పాటకు స్టెప్పులు వేస్తా. చాలా ఫేమస్ అయింది అది. ఒక అబ్బాయి నాకు ఆ రీల్స్ వాట్సాప్ లో పెట్టాడు, ఈ పాటకి సినిమా యాక్టర్ వేస్తున్నాడు. కార్తీక్ డాన్స్ చేశారు. ఇక అది అక్కడ నుంచి మొదలుకుంటే ఇన్స్టాగ్రామ్ ట్రెండ్ అయింది, ఇక అక్కడి నుంచి యూట్యూబ్ ట్రెండ్, ఇక తర్వాత ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూసినా, ఓకే, సూపర్, ఎక్కడ చూసినా ఇది. గ్రేట్ గ్రేట్. అంత సో చాలా ఆనందంగా ఉన్నారు. చాలా ఆనందంగా ఉందండి. పోన్లేండి, సంతోషం. ఇలాంటి పాటలు మీరు ఎన్నెన్నో చేయాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. అలాగే మీ ఛానల్ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా చూసుకుంటే సనాతన ధర్మం గురించి కూడా మీరు చాలా చోట్ల మాట్లాడారు. అవునవును. ఎందుకంటే మీరు కూడా ఒక హిందుత్వవాదిగా, మెడలో ఇప్పుడు కూడా కాషాయ కండువ, అదేవిధంగా రాముడు నేను పిలిస్తే పరుగుతాడు నా రాముడు అనే పొజిషన్కి వచ్చేసారు ఈరోజు. అవునవును. ఓకే, ఏంటి సార్ అంటే సనాతన ధర్మం మీద మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి? ఇప్పుడు సనాతన ధర్మం అంటే నేనేమంటానంటే, మన ధర్మాన్ని మనం పాటిస్తా పక్క ధర్మాన్ని గౌరవించాలనేది నా సిద్ధాంతం. ముందు మన ఉనికి, మన పుట్టుక, మనకు పూర్వీకులు చెప్పిన ధర్మం, ఈ ధర్మాన్ని పాటించాలి. మరి అందరం కలిసి జీవిస్తున్నాం కాబట్టి పక్క ధర్మాలను గౌరవించాలనేది నా సూక్తి. అట్టని చెప్పి శాంతం అంటూ నాకు పెద్దగా నచ్చదు. ఎందుకంటే ఎంతవరకు శాంతం అంటే అంతవరకు శాంతం అంతే. ఇప్పుడు ఎదుటివాడు వచ్చి మన తంతన్నా కూడా శాంతం అంటే ఇక ముందు వచ్చే జనరేషన్ ఒప్పుకోరు. ఇప్పుడు చూడండి, దాడులు ఎట్లా మొదలవుతున్నాయి. కొంతమంది హింసాత్మకంగా దాడి చేస్తున్నారు హిందువుల మీద, మనం చూస్తున్నాం. కొంతమంది మత మార్పిడుల ద్వారా దాడి చేస్తున్నారు. ఇట్లా దాడి చేసుకుంటా మనం చూస్తా ఇట్లాగే ఉంటే కొంతకాలానికి ఇండియాలో హిందువులు ఉండేవాళ్ళని కథల్లో చెప్తుంటే మనం వింటా ఉంటాం. ఇప్పుడు సనాతన ధర్మం ఎవరో చెప్తే వచ్చింది కాదండి, ఇది అందరికీ. చూడండి, ఏ ధర్మంలో చూడండి, ఏదైనా ఒక గురువులు వచ్చి చెప్పారు ఈ ధర్మాలని. సనాతన ధర్మం ఎవరు చెప్పాల, అది బై బర్త్ ఈ భూమి మీద పుట్టుకు మొదలైన తర్వాత దానంతట అది వచ్చింది ఈ సనాతన ధర్మం. అటువంటి సనాతన ధర్మానికి గ్లాని ఏర్పడితే మనం ఊరుకుంటే భగవంతుడు కూడా అపచారం చేసిన వాళ్ళం. అలా ఊరుకోకూడదు, దాన్ని ఖండించాలి, అందరూ కలిసి పోరాడాలి. ఇది హిందూ దేశం, కలిసిమెలిసి ఉండాలి. అట్లాగే మన ధర్మాన్ని పరధర్మాన్ని మనం గౌరవిస్తూ మన ధర్మాన్ని మనం పాటించుకోవాలి. చూడండి, మనం ఉన్నాం, ఎంతో మంది చేసిన తప్పులను ఈ రోజు ఉన్న వాళ్ళు సరి చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు అయోధ్యలో శ్రీరాముడిని చూస్తామని నేనైతే అనుకోలేదు. నేను బ్రతికుండంగా అక్కడ చూస్తాను, ఒక రామ మందిరం కడతారని అసలు మా తాతగారు చూడలే, ఉంటుందని కూడా ఎవరు మా తాతగారు చూడలే, మా నాన్నగారు చూడలే. నేను కూడా చూస్తాననే నమ్మకం లేదు, నా పిల్లలు చూస్తారని కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు మన ఊళ్ళో రామాలయం ఉంది, మన గుండెల్లో రామనామం మోగుతుంది, మరి మనకిల్లుంది. మరి శ్రీరాముడు పుట్టిన చోట ఆయన నివాసంలో ఆయనకే ఉండడానికి నీళ్ళు లేకపోతే మనసుకి ఎంత బాధ కలిగిద్దండి. ఆ బాధను అనుకునే టైంలో పరమాత్ముడు దశావతారాలు అంటారు, తెలుసా మీకు? శ్రీ మహావిష్ణువుకు 10 అవతారాలు, కల్కి అవతారం అంటారు 10 అవతారం. రాలేదనుకుంటారు, వచ్చింది నరేంద్ర మోడీ కల్కి అవతారం. ఎందుకంటే ఆయన ధర్మాన్ని దేవుడే వచ్చినట్టుంది ఇక్కడ. ఎందుకంటే నేను ఇది రాజకీయంగా చెప్పలేదు, నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా సాధ్యమయ్యాయి. అంతకుముందు సాధ్యం అవ్వాల. ఆయన వచ్చిన తర్వాత రామ జన్మభూమి వచ్చింది, కాశ్మీర్ వచ్చింది, కొన్ని చట్టాలు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఎందుకు? స్వార్థం లేకుండా, ఫలాపేక్ష లేకుండా ఎదురు వారందరూ బాగుండాలని చేస్తే వచ్చినాయి. అది సనాతన ధర్మానికి మూలం. మరి నేను బాగా ఇష్టపడే నరేంద్ర మోడీ గారు, తర్వాత యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారు. ఇక ఇక్కడికి వస్తే సనాతన ధర్మంతో తనకున్న ఓట్ల రాజకీయం కాదండి, తనకున్న ధర్మాన్ని బాకాటంగా ప్రకటించాడు పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ కూడా బాగా నచ్చుతాయి, ఎందుకంటే నేను పసిఫిక్గా హిందువుని. కానీ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అన్న తర్వాత కూడా చాలా మంది వ్యంగ్యంగా మాట్లాడారు. ఆయన మాట్లాడతారు కదా, ఎందుకంటే ఆయన క్రిస్టియన్
వాళ్ళ వాళ్ళ అదే వాళ్ళ వాళ్ళ ఆవిడ క్రిస్టియన్ కదా, వాళ్ళ ఆవిడ అన్నాలేజినవా ఆవిడ క్రిస్టియన్ కాబట్టి వాళ్ళ ఇంట్లో క్రిస్టియన్ ఉంటుంది, నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటూనే మళ్ళీ సనాతన సాంప్రదాయం అంటాడు, సనాతన ధర్మం అంటాడు. ఆవిడ క్రిస్టియన్ అయినా సనాతన ధర్మంలో అన్ని పాటిస్తుంది కావా. మొన్న చూడండి ఆవిడ మొన్న తిరుపతి వెళ్ళి ఎన్ని రకాల సేవలు చేసింది. అయితే ఇచ్చి మరి ఒకటండి, ఇప్పుడు ఎవరో మాట్లాడరు, బయట వాళ్ళు మాట్లాడరు, మన హిందువులే మాట్లాడతారు ఇట్లాంటి. అవును, ఎందుకంటే మనం ఒక మంచి పని చేస్తున్నప్పుడు దాన్ని ప్రోత్సహించాలి, అంతేగాని దాని కిందగా మనం రాజకీయం చేయకూడదు. ఇట్లా రాజకీయం చేసుకోబట్టే ఇట్లా హిందువుల్ని చేతకాని వాళ్ళుగా చూస్తున్నారు అందరూ కూడా. సో మోడీ గారి మీద మీకు ఉన్నటువంటి అభిమానం అయితే ఇది, కానీ మోడీ గారిని కూడా విమర్శించిన సందర్భాలు ఈయన అంటే మోడీ గారిని విమర్శించడం అంటే ఆకాశం మీద ఉమ్మేయటం అనమాట, తిరిగి మన ముఖాన్ని మీద పడి. ఎందుకంటే ఒక భగవంతుడు అవతారం అండి ఆయన. ఇప్పుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేసేటువంటి వ్యక్తి ఆయన. ఆయన్ని పార్టీల పరంగా చూడకూడదు. ఆయన ఓ మంచి పని చేస్తున్నాడు, మనందరం ఆయనకి సహకరించాలి. ఆయన కర్మయోగి అంటారు, నిజమేనా? కర్మయోగం మామూలు యోగం అంటే ఎన్ని విలాసాలను వదులుకొని ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఆయనకి అన్ని త్యజించేసాడు, ఎప్పటి నుంచో సేవ చేస్తున్నారు. యోగి గారు ఫస్ట్ నుంచి సన్యాసాశ్రమ దీక్షలో, ఆయన కూడా అంతే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, విలాసవంతమైన జీవితం ఎవరికి రాదనమాట. అసలు నిజంగా సార్, అటువంటి విలాసవంతమైన జీవితాన్ని వదిలిపెట్టి ఆయన ఒక్క సినిమా చేస్తే ఎన్ని కోట్లు వస్తాయి? కోట్లు వస్తాయి. అది కాకుండా కనీసం 30 సెకండ్లు యాడ్ చేసినా మినిమం ఒక 20-30 కోట్లు వస్తాయి. అవన్నీ వదులుకుని అసలు ఆయన నిజంగా ఏమనిపిస్తుంది? అంతే కదండి. ఇప్పుడు భగవంతుడి మీద ఇప్పుడు ప్రజలకు సేవ చేయాలని మనసులో సంకల్పం ఉంది. కొన్నిసార్లు సక్సెస్ అవ్వచ్చు, కొన్నిసార్లు ఫెయిల్ అవ్వచ్చు. అయినా కూడా ఆయన అంత విలాసవంతంగా నిలబెట్టుకుని ఎన్ని మాటలు వస్తున్నాయి వచ్చిన తర్వాత విమర్శించే వాళ్ళు ఎంతమంది విమర్శించారు. నేను ఒక ఛానల్లో ఇదే మాట చెప్పానండి, పవన్ కళ్యాణ్ కర్మయోగి అని చెప్పా. కింద కామెంట్ చూసి బాధేస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన విధానం వేరు, నాకు ఏ రాజకీయ పార్టీ అంటే ఇష్టం ఉండదు. నా మనసుకు ఆ టైంకి వచ్చినప్పుడు ఎవరు కొట్టేయాలనిపిస్తే, నాకు మంచి అనిపిస్తే వేస్తా. అంత మాత్రాన పవన్ కళ్యాణ్ నాకు ఇష్టం అని, జగన్ ఇష్టం అని, వీళ్ళు ఇష్టం అని కాదు. మనకు పసిఫిక్ గా మనసులో ఒకటి ఉంటది భావన, మంచి ఎవరు చేస్తుంటే వాళ్ళని ప్రోత్సహించాలి. ఆ ఉద్దేశంతోనే చెప్తా. భగవంతుడి ఈ పార్టీకి నాకు 54 ఏళ్ళు వయసు, ఈ పార్టీకి ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరేవాడిని, చేరేంత కూడా ఉంది. అయినా ఎక్కడికి వెళ్ళను, ఎందుకంటే ఆ మాటలు ఏంటంటే చాలా బాధ వేసిందండి. ఆ సెన్సిటివ్ ఉన్నోళ్ళు ఆ మాటలు తట్టుకోలేరు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అబ్బా మామూలు కాదండి, కామెంట్లు చూడకూడదు. ఎవరని కాదు, పొద్దున్న లేస్తే ఎవరో కూడా ఇష్టం వచ్చినట్టు పని కట్టుకుని అదే పనిలో ఉంటారు వాళ్ళు, వేరే పని లేవు వాళ్ళకి. ఇంకా ఎంతసేపు అదే పని, ఇంకా ఆడి మీద ఏం బురద చల్లేద్దామా, ఆడి ఏం తిట్టేద్దామా, ఏం ఆనందం వస్తుంది నాకు అర్థం కాదండి. ఇప్పటికి పైశాచికం ఉండేది, ఆనందం వేరుంటది, అది అనుభవించే వాళ్ళకే తెలిసింది. ఇప్పుడు నిజంగానే మనం తప్పు చేస్తున్నాం అనుకుందాం, కింద కామెంట్ అన్న మీరు ఇలా చేస్తున్నారు తప్పు విమర్శ చేయండి, కానీ ఆ విమర్శ కూడా బాగుండాలి. కొంతమంది దేవుడి పాటలకు కూడా పెడతారు, దేవుడి పాటలకు కూడా. అంటే ఎందుకంటే వాళ్ళకి అది ఏదో ఒకటి పెట్టకపోతే నిద్ర పట్టదు. సార్ మీ జీవితంలో అత్యంత బాధాకరమైన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అత్యంతమైనటువంటి ఆనందకరమైన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఆనందం ఉంది, బాధ ఉందండి. బాధ అంటే ఏమిటంటే ఈ పిల్లలు ఎదిగొస్తున్నారు, వీళ్ళు పెళ్లిళ్ళు కాకముందు నా సంపాదన తక్కువ, ఆడపిల్ల ఉంది, ఈ పెళ్లిళ్ళు చేయగలుగుతామా, వీళ్ళని ఒక విధంగా ఒక స్థానంలో సమాజంలో గౌరవంగా, మనం పెద్దగా ఆస్తి లేకపోయినా 10 మందిలో ఒక గౌరవాన్ని ఇవ్వాలన్న ఆలోచనతో గడిపిన రోజులు ఉన్నాయండి. అయితే ఏదైనా బాధ వచ్చినా భగవంతుడిని తలుసుకుంటా, ఏదైనా పాటలు మనసులో పాడుకుంటా, ఆ ఊరికి ఊరి మధ్యలో ఆటో అనౌన్స్మెంట్ వెళ్ళేటప్పుడు ఏడ్చుకుంటూ వెళ్ళేవాడిని. అది కూడా నా కుటుంబం ముందు నేను ఏడ్చేవాడిని కాదు, ఎందుకంటే నేను డేలా పడితే, ఇంటి యజమాని డేలా పడితే కుటుంబం మొత్తం డేలా పడిపోతుంది. మన బాధను మనలో నెట్టు పెట్టుకోవాలి, కానీ వాళ్ళకి తెలియనికూడదు. ఈ ఉద్దేశంలో అనుకున్నావు. ఇక ఆనందం అంటే ఇదే, తండ్రి అంటేనే అది. మన బాధ, మన ఏడుపు బయట కనపడనివ్వకూడదు. ఇప్పుడు శాస్త్రం ఉంది కదండి, భరించేవాడే భర్త. ఇప్పుడు కుటుంబాన్ని మనం ఇప్పుడు మనసా వాచ కర్మణ, వివాహం చేసుకున్న తర్వాత కష్టాల్లో నష్టాల్లో అన్ని చూసుకుంటానని ప్రమాణం చేసి పెళ్లి చేసుకుంటాం. చేసుకున్న తర్వాత
వాళ్ళని పోషించాల్సిన బాధ్యత మనది, సమాజంలో ఉన్నతంగా ఉంచాల్సిన బాధ్యత కూడా మనది. అటువంటి విషయాల్లో నేను బాధపడి ఉంటా. ఇక ఆనందం అంటే ఇక ఇంతకన్నా ఆనందం ఏముంటది? ఈ రఘుకుల తిలక ఇట్టేం జరుగుతాయి. ఎందుకంటే చాలా మంది మహానుభావులు చేశారు. ఇక ఇప్పుడైతే ఇక పుట్టగొడుగులాగా మలిసిపోతున్నాయి రఘుకుల తిలక. రఘుకుల తిలకాలు, ఎదుకుల తిలకాలు, శివుడి మీద ఈ పాటని చాలా మంది చేస్తానే ఉన్నారు. అయినా ఆ భగవంతుడు ఎంచుకొని నా చేత ఒక సమితిగా ఈ పాట పాడించి ఈ ఇమేజ్ నాకు అప్పచెప్పాడు. అయితే ఒక్కటి మాత్రం నమ్ముతానండి, మన ఏవో మనుష్యానం కారణం బంధమోక్ష యోగం అంటారు. నువ్వు ఉన్నత శిఖరాల్లో కూర్చోవాలన్నా, అధపాతాళానికి వెళ్ళాలన్నా నీ మనసే ప్రధానమైన కారణం. ఎప్పటికప్పుడు మనసుని ఈ పంచేంద్రియాలు ఉంటాయి చూసారా, అవి వెళ్ళిన వైపల్లా వెళ్ళనివ్వకూడదు. అలా వెళ్తే పతనం అయిపోతాం. దాన్ని నిగ్రహంలో పెట్టుకుంటే ఉన్నత శిఖరాలకు వెళ్తాం. ఎప్పుడైనా సరే మనసు చెప్పింది వినకూడదు, దాన్ని వెనకుంటది ఒకటి బుద్ధి. అది ఎప్పుడు మనం చేసేటప్పుడు మనల్ని హెచ్చరిస్తా ఉంటది, రే నువ్వు తప్పు చేస్తున్నావు, జాగ్రత్త, ఫలితం లభించాలి, దాని మాట వినాలి. అదే శ్రీకృష్ణుడు. ఆ బుద్ధి శ్రీకృష్ణుడు, మనసు అర్జునుడు. ఈ ఇంద్రియాలన్నీ కూడా ఇవన్నీ సైన్యం. అట్లా అదుపులో పెట్టుకోవాలని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు. అటువంటి వాళ్ళు ఉన్నత స్థితిలోనే ఉంటారు. సూపర్, నిజంగా చాలా బాగా చెప్పారు. మీరు మాట్లాడుతుంటే ఇంకా చాలా బట్ నిజంగానే అంటే మనం సన్మార్గంలోనే వెళ్ళాలనుకోవడం, అవును, మనం అలా వెళ్తేనే మనకు కూడా ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. ఏంటి సార్ మరి ఇంకా నెక్స్ట్ ఇంకేమేమి పాటలు అన్ని నెక్స్ట్ ఏమన్నా ప్రాసెస్ లో ఉన్నారు? ఇంకా ప్రాసెస్ అంటే మొన్న ఆల్రెడీ పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం ప్రకటించే ముందు ఒక పాట చేశామండి హిందువుల మీద. ఇట్లాంటి టైంలో హిందువులను ఉత్తేజపరచాలి. ఒకటి, మన సనాతన ధర్మంలో పంచభూతాల ప్రాముఖ్యత తెలియజేయాలి వాళ్ళకి. మనం మీరు కూడా వినే ఉంటారు, మైక్ దొరికితే కొంతమంది పనికి మాలిన ఉపన్యాసాలు చెప్తారు. హిందువులు రాళ్లకు మొక్కుతారు, చెట్లకు మొక్కుతారు, అరే నీళ్లకు మొక్కుతారు అని చెప్తా ఉంటారు. మరి ప్రకృతి ఈ ధర్మంలో ఏం చెప్పిందంటే మనకు ఉపయోగపడే ప్రతిదీ దైవ స్వరూపం అని చెప్పింది. అంతేగా, మరి భగవంతుడు ఇచ్చింది ప్రకృతి అంతా, నువ్వు నేను తయారు చేసింది కాదు. మరి మనకు ఉపయోగపడేదాన్ని మనం భగవంతుడిగా ఆరాధించాలి. దాని మీదే ఒక పాట రాశాడు మా బాబు. వీళ్ళని ఇటు ఎంకరేజ్ చేస్తానే హిందువుల్ని ఆ ధర్మాన్ని తెలియజేయాలని. ఆ పాట రీసెంట్ గా వదిలాం, 3 రోజులైంది. దమ్మున్న హిందువులం, గంగనీటి బిందువులం, సనాతన ధర్మానికి మేమంతా వారసులం. జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్. హనుమంతుని కాషాయ జెండాను ఇంటిపైన ఎగరేసి చెబుతున్నాం, మేమంతా హిందువులం. దమ్మున్నా దమ్మున్నా హిందువులం, గంగనీటి బిందువులం, సనాతన ధర్మానికి మేమంతా వారసులం. ఇట్లా పల్లవి సూపర్ ఉంది అసలు. చరణంలోకి వచ్చేసరికి పంచభూతాల గురించి చెప్పాలని, రాళ్లకు మొక్కేటి హిందువులవురా, ఆ రాళ్లతోనే కట్టినదే నీ గృహమూరా. ఉండనంటవా ఇల్లు కూల్చుకుంటవా, ఈడ ఉండనంటవా ఇల్లు కూల్చుకుంటవా. చెట్టులకు మొక్కేటి హిందువులవురా, ఆ చెట్లే నిలిపేది నీ ప్రాణమురా. గాలి పీల్చనంటవా ఊపిరాపుకుంటవా, గాలి పీల్చనంటవా ఊపిరాపుకుంటవా. మేమెవ్వరి జోలికి వెళ్ళనే వెళ్ళము, మా జోలికొచ్చారో అసలు వదిలిపెట్టము. ఛత్రపతి శివాజీ, సంభాజీ ఖడ్గాలం, జై భవాని నినాదాలు పూరించే శంకాలం. దమ్మున్నా 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 హిందువులం, గంగనీటి బిందువులం, సనాతన ధర్మానికి మేమంతా వారసులం. ఇట్లా 2వ చరణంలో చెప్పాం. 3వ చరణంలో భూమికి మొక్కేటి హిందువులవరా, భూదేవేమొస్తుంది నీ భారంరా. నీళ్లకు మొక్కేటి హిందువులవరా, ఆ నీళ్లు లేని నీ దేహం పీనుగేనురా. గుర్తుపెట్టుకోబేట, జారవద్దు ఏ మాట, మొదలైతే మా వేట పూర్తవుతుంది నీ వాట. గండ్రగొడ్డలి బట్టిన పరశురామ అంశాలం, దుష్ట తలలు తెంచేటి భద్రకాళి భక్తులం. ఇట్లా రాశాడు. చాలా బాగా రాశాడు. మీ అబ్బాయి పేరు మణికంఠ కదా? మణికంఠ. మణికంఠ నిజంగా
వెరీ గ్రేట్, చాలా బాగా వేసే పాట. అంటే ఎలా ఉందంటే అసలు మ్యూజిక్ ఒక కూడా బాగా మంచి వచ్చిందండి. గూస్ బాంబ్స్ వస్తున్నాయి నిజంగా పాట. అది నిజంగానే డీజేలో పెట్టి వింటే మామూలుగా ఉండదు పాట. గ్రేట్ గ్రేట్. పోనీ మీ అబ్బాయి మంచి ప్లస్ అయ్యాడు మీకు బాగా. బాగా అండి. సో సూపర్ నిజంగా. ఏదేమైనా కొండల స్వామి గారు, మీరు ఇంకా మంచి హైట్స్కి వెళ్ళాలి. అంటే మీ టాలెంట్ ఇన్నాళ్ళకి బయటపడ్డది. వయసుతో నిమిత్తం లేదు, ఇక్కడ టాలెంట్కి పెద్దపీట వేయాలి. సోషల్ మీడియా ద్వారా మీరు ఈ స్థాయికి వచ్చారు. గ్రేట్ నిజంగా. ఒక్క పాటతోటి ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళా మీ పాట అందరూ పాడుకునే పరిస్థితి వచ్చింది. ప్రతి జాతరలో కానీ ఏ గుడి దగ్గరైనా కానీ మీ పాట ఇక నుంచి నాకు తెలిసి ప్రతి రామాలయంలో మీ పాట ఉంటుంది అనేది నేను అనుకుంటున్నా. గ్యారంటీ అది. మా స్టూడియో దాకా వచ్చారు, మంచిగా మీ అనుభవాన్ని పంచుకున్నారు. ఇంకా మీరు మంచి మంచి పాటలు చేయాలి. నిజంగా మీకున్నటువంటి అభిమానులు కానీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా మంచి పాటలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో చూశారు కదండి, కొండల స్వామి గారు. తను ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అంటే మామూలుగా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న తను ఏదో అంటే అయ్యప్ప స్వామి భక్తుడిగా, అదేవిధంగా శ్రీరామచంద్రుడి భక్తుడిగా పాటలు పాడుకుంటూ ఉన్న టైంలో ఆ శ్రీరాముడే తనకి ఒక మంచి ఆలోచన చెప్పి రవికుల రామారారా అన్న పాటని తన ద్వారా పాడించాడు. నిజంగా చాలా పెద్ద హిట్ అయింది. తను ఈరోజు చాలా ఆనందంగా పాడుతుంది. ఇన్నాళ్ళు ఉన్న కష్టాలని మర్చిపోయి ఈ ఒక్క పాటతోటి చాలా ఆనందంగా ఉన్న మా కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నామండి. నిజంగా ఇదంతా కూడా ఆదరించిన ప్రేక్షకులందరికీ కూడా నా శతకోటి వందనాలంటూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అతను ఇంకా మంచి మంచి పాటలు చేయాలి. మీ అందరి సపోర్ట్ కూడా తనకు ఉండాలి. మీ అందరూ మంచి లైకులు చేయండి, మంచి కామెంట్లు పెట్టండి. అతనికి ఇంకా మంచి మంచి పాటలు అతని చేత పాడించుకునేలాగా ఎంకరేజ్ చేయండి ఆయన. ఓకేనా? వీలైతే ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేయండి. ఏ రకంగా అంటే వాళ్ళ పాటలు చాలా పాడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ రికార్డింగ్ ఖర్చులకి సంబంధించి ఏమైనా మీలాంటి గొప్ప దాతలు ఎవరైనా ఉంటే వాళ్ళకి సహాయం చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయమని యోగి టీవీ ద్వారా మేము కూడా అప్పీల్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు స్టూడియో.